హలో అండి, ఈరోజు ఎగ్ ఆమ్లెట్ చూద్దాము. నేను ఒక 5 ఎగ్స్ని బీట్ చేసుకొని బాగా వాటిని అన్నింటినీ కూడా బాగా బీట్ చేసుకోవాలండి. అది బీట్ అయిన తర్వాతనే మనం మిగతావన్నీ వేసుకోవాలి. అది బీట్ అవ్వకుండా ఇవన్నీ వేస్తే అవి ఉప్పు కారం అవన్నీ కలవండి. అందుకని చెప్పేసి నేను ఒక 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని బీట్ చేసుకుంటాను. దీన్ని బాగా మనం బీట్ చేసేది లేకపోయినా స్పూన్తోనైనా చేసుకోవచ్చు. నేనైతే స్పూన్తోనే బీట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనం శుభ్రంగా బీట్ చేసుకున్న తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర ఆనియన్స్ చిన్నవిగా తరుక్కున్నాను. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా బీట్ చేసిన తర్వాత కారం, ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, అంతేనండి. ఇంకా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని మనం కొంతసేపు అలా పెట్టేస్తే మనకు అందులో ఉన్న సాల్ట్ అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఎక్కడ కూడా సాల్ట్ అలాగా ఉండిపోదనమాట. బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా మనం బ్రెడ్ పీసెస్ని నేను నెయ్యిలో వేసి కొంచెం దాన్ని రోస్ట్ చేస్తున్నానండి. ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ బ్రెడ్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. మనం ఇలా ఈ నెయ్యిలోని వేసి మనం ఫ్రై చేయటం వల్ల అది చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే దాని టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుందండి. అందుకని మనం దీన్ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిది అలా వేయకూడదు బ్రెడ్ ఆమ్లెట్లో. సో చూస్తున్నారు కదా, ఇలా నేను రోస్ట్ చేశాను. ఈ రోస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకున్నాము. మనకి ఎంత కావాలో అంత వేసుకొని దానిలోని చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని దానిపైన కొంచెం అద్దాలండి. ఒకవైపు వేసి ఆ బ్రెడ్ అంతా కూడా ఎగ్ ఉన్నది కదా, దాని అంతా పీల్చుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనం దాన్ని టర్న్ చేస్తున్నాము. ఇలా చేసుకొని బ్రెడ్ని ఆమ్లెట్ని దానిలోనే మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టుకోవడం వల్ల మనకు కింద నుంచి ఫ్రై అవుతుంది, పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన వచ్చిందంటే మనకు ఎగ్ కదండి, నీసు వాసన వస్తుంది. ఇలా చూస్తున్నారా, ఇలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ కూడా టర్న్ చేసి ఇటువైపు కూడా పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు కొంచెం వేడి చేసుకుంటున్నాము. ఇలాగనే టర్న్ చేస్తూ ఉండాలి. లోపలంతా కూడా పచ్చివాసన ఉంటే మనకు నీసు వాసన వస్తుంది. పచ్చివాసన లేకుండా చూసుకొని ఇలా చూడండి. నేను ఇక 3 బ్రెడ్ ఆమ్లెట్లు చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.